ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండండి. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరమందు క్రీస్తునందు నివసించుచున్నది. ఈ విషయాన్ని ఈరోజు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. అయితే ప్రాణప్రతిష్ఠ అన్న విషయంలో మనం ఒకసారి గనక ఈ లోక సాంప్రదాయం, ఈ లోక మర్యాదను గనక చూస్తే ఇది కేవలం భారతదేశానికి సంబంధించి నేను చెప్పట్లేదు. ఇది మెసొపొటేమియా నాగరికత నుంచి మొదలైంది. మెసొపొటేమియా నాగరికత సిరియనులు లేదా సిరియాక్ భాషలో చేసేటటువంటి, అలాగే జొరతుస్ట్ర అనేటటువంటి జొరాస్ట్రియన్ మతానికి చెందిన వారు, ఇలా వేరు దాన్ని ఏమంటారు, మధ్యధరా ప్రాంతము అలాగే ఐగుప్తు ప్రాంతము, ఈ రెండు ప్రాంతముల మధ్య ఉన్నటువంటి ఆనాడు అబ్రహామును పిలిచినటువంటి ప్రదేశమైన ఏది ఏం చెప్పాను, మెసొపొటేమియా సివిలైజేషన్. ఆ ప్రాంతంలో కూడా జరిగేటటువంటి తంతు చెప్తున్నాను. ఏం చేస్తాడు అంటే మానవుడు తన పారంపర్యాచారముల చేత చక్కగా నీరు పీల్చుకోనటువంటి, నీరు ఏమాత్రము ఇంకనటువంటి ఒక రాయిని చూస్తాడు. ఆ రాయిని శిల్పి చేతికి ఇస్తాడు. ముఖ్యంగా ఎవరు ఈ పని చేస్తారు అనంటే, ఫలానా సమస్య ఉంది, ఆ సమస్యకు తగిన దేవీ దేవతలను మనము కనుగొనాలి ఇప్పుడు అని అనుకున్నప్పుడు, వారిని పుట్టించాలి అని అనుకున్నప్పుడు, నేను వాడే పదాలను కొంచెం జాగ్రత్తగా వినండి. పుట్టించాలి అని అనుకున్నప్పుడు రాజు లేకపోతే అధికారి చేసేటటువంటి ప్రకటన, రండి అని పిలిస్తే అప్పుడు శిల్పి వచ్చి మంచి రాయి చూస్తాడు, నీరు ఇంకనటువంటి రాయి. ఇది అన్ని సివిలైజేషన్స్లో ఇలాగే జరిగింది. ఇది మన దేశంలో కూడా జరుగుతోంది. సో ఆ శిల్పిని తీసుకుని దానిని చక్కగా చాలా ఏకాగ్రతతో, చాలా అందులో తనకున్నటువంటి నిపుణతనంతటినీ కూడా ధారపోసి చక్కటి శిల్పంగా తయారు చేస్తాడు. శిల్పి చేతిలో పడిన రాయి శిల్పం అవుతుంది. శిల్పమైన రాయిని తీసుకుని రావాలి. తీసుకుని వచ్చి ఆలయము అనేటటువంటి ఒక ప్రదేశం, ఆలయం అనంటే ఆ ఆలయానికి శిల్పము ఉంచి ప్రాణప్రతిష్ఠ చేయనంత వరకు అది ఆలయం కాదు, అది కేవలము ఒక భవనం అంతే. ఆ భవనములోనికి, ఆ భవనము బయట ప్రాంగణాన్ని, మన భాషలో చెప్పాలి అని అంటే, వారి భాషా పదములు వాడడం వల్ల పెద్ద లాభం లేదు. మన భాషలో చెప్పాలి అని అంటే యాగభూమి అనొచ్చు, యాగం చేసేటటువంటి, లేదా హోమభూమి అనొచ్చు, హోమం చేసేటటువంటి ఒక ప్రదేశం. ఆలయానికి, ఆలయ ప్రాంగణంలోనే ఉన్నటువంటి ఒక ప్రదేశం. ఆ ప్రదేశానికి తీసుకుని వస్తారు. తీసుకుని వచ్చి అక్కడ నీళ్లు నిలువ ఉన్నటువంటి చోట ఈ శిల్పాన్ని, శిల్పి చేతిలో చెక్కబడినటువంటి అందమైన ఈ ఆకారాన్ని శిలా లేకపోతే ఆధారశిలగా ఉన్నటువంటి, ఉదాహరణకు స్త్రీ అయితే పురుషుడు ఆధారశిలగా ఉంటాడు, పురుషుని యొక్క శిల్పం అయితే స్త్రీ ఆధారశిలగా ఉండే ఒక శిలను ఉంచి దానిని నీళ్ళలో ఉంచుతారు. కనీసము 3 దినాలు, అంటే వాషింగ్ అని పిలుస్తారు. చిన్నప్పుడు ఒక బాలుడు లేకపోతే ఒక బాలిక పుట్టినప్పుడు మనం ఏ విధంగా అయితే ఒక ఇంట్లో పుట్టిన వారిని నోరు కడగటం, కళ్ళు కడగటం, నోరు కడుగుతారా కడగరా? కడుగుతారు. ఎందుకు? అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఆ ఫ్లూయిడ్స్ ఆ చిన్నవాడి పిల్లల నోట్లోకి వెళుతుంది కాబట్టి నోరు కడుగటం, కళ్ళు కడగటం, చెవులు కడగటం వగైరా వగైరా చేస్తాం. అలాగే సాంస్కృతికంగా మనిషి కూడా తను కన్నటువంటి, తను సృజించుకుంటున్నటువంటి తన చేతి పని అయిన శిల్పాన్ని నీటిలో ఉంచి దాన్ని శుద్ధీకరిస్తాడు. శుద్ధీకరించిన తరువాత 7 రకాలైనటువంటి అవయవ నిర్మాణం, లేకపోతే 7 రకాలైనటువంటి, ఏం చెప్పాలి, శరీరములో ఉండాల్సిన అవయవములను అందులో ప్రతిష్ఠ చేస్తాడు. 7 రకాలు: చర్మము, తర్వాత చూడగలగటం, వినగలగటం, పంచేంద్రియాలు అంటారు కదా, పంచేంద్రియ ప్రతిష్ఠ అని కూడా పిలవచ్చు. అలా చేసిన తర్వాత తీసుకుని వచ్చి పువ్వుల మీద పడుకోబెడతారు. కనీసం ఒక 3 రోజులు
పువ్వుల మీద పడుకోబెట్టిన తర్వాత చర్మ సౌందర్యం పెరగాలని చెప్పి పిల్లవాళ్ళకు మనం ఏ విధంగా అయితే పసుపు రాసి మంచిగా మాలిష్ చేసి పడుకోబెడతామో, ఉయ్యాలలో వేస్తామో, అలాగే శిల్పి చెక్కినటువంటి తన చేతి పని అయిన ఈ శిల్పాన్ని తీసుకొని వచ్చి ఒక మంచి పరుపు మీద పడుకోబెడతారు. పరుపు మీద పడుకోబెట్టిన తర్వాత దాన్ని తీసుకుని, ఇప్పుడు 3 రోజులు అయిపోయింది, ఆ శిల్పాన్ని తీసుకుని, దాన్ని పిసిల్ అని పిలిచారు ఎక్కడ, మధ్యధరా ప్రాంతంలో. దాన్ని తీసుకుని వెళ్ళి ఆలయములో ప్రతిష్ఠించే క్రమంలో ప్రాణప్రతిష్ఠ చేస్తారు. ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు వారి చెవులలో, అంటే దానికంటే ముందు కన్నులకు మైనం పూసి కన్నులు తెరవకుండా ఉంచినటువంటి ఆ శిల్పానికి కన్నులు తెరిచే క్రమంలో ఆవును కానీ లేకపోతే పోసినటువంటి ధాన్యాన్ని కానీ చూపిస్తారు. ఎందుకు అనంటే ఆ కన్నులు తెరిచినటువంటి తేజోమయమైన లేదా తేజస్సు కలిగినటువంటి దేవుని యొక్క ఆవాహనాన్ని మనం పట్టుకోలేము, మనం దాన్ని గమనించలేము అన్న భయంతో. ఇదంతా కూడా మనుష్యులు చేస్తున్నటువంటిది. దీన్ని తీసుకుని వెళ్ళి ఒక ఆలయంలో ఉంచి అప్పుడు ప్రాణప్రతిష్ఠగా దాన్ని మంత్రోచ్చరణ చేసినప్పుడు అందులోనికి జీవం, అందులోనికి ప్రాణం అనగా ఉచ్ఛ్వాస నిశ్వాసలు, అలాగే చూపులో ఉన్నటువంటి తేజస్సు వగైరా వగైరాలు వచ్చాయి అని నమ్మి దానిని అర్చకులు వారి యొక్క మంత్రోచ్చరణ చేత అర్చన చేయటం, పూజలు చేయటం మొదలు పెడతారు. ఇది అన్ని సంస్కృతులలో కూడా, ముఖ్యంగా మధ్యధరా ప్రాంతము మరియు మెసొపటోమియా ప్రాంతం నుంచి వచ్చినటువంటి అన్ని సంస్కృతులలో జరిగే తంతు ఇదే. అక్కడక్కడ మంత్రోచ్చరణ వేరుంటుంది, మంత్రాలు వేరే ఉంటాయి, పద్ధతులు వేరే ఉంటాయి, కానీ ఓవరాల్గా జరిగేటటువంటి తంతు అయితే ఇదే. ఎందుకు ఇదంతా చెప్తున్నావు, మాకు లేఖనం చెప్పడానికి కదా పిలిచాను అని అనుకుంటున్నారా? నౌ యు ఓపెన్ జెనసిస్ చాప్టర్ 1. ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయాన్ని చూడండి. ఈ లోక మర్యాదకు దేవుని మర్యాదకు ఉన్నటువంటి తేడా. దేవుడు, మీరు చదివిందే, ఎప్పుడూ చదువుతూ వచ్చిందే, నేను కొత్తగా చెప్పేదేమీ కాదు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా దాన్ని బేరీజు వేసుకొని చదివే ప్రయత్నం చేయండి. దేవుడు తను ఒక మందిర నిర్మాణం చేశాడు. భూమి ఆకాశములు అనేటటువంటి తన నివాస యోగ్యమైనటువంటి ఒక ఆలయ నిర్మాణం చేశాడు. 6 దినములు దానికి కావలసినటువంటి లైట్స్, రాత్రికొకటి పగలుకొకటి, దాన్ని అలంకరించటానికి కావలసినటువంటి చెట్లు, నదులు, జీవము రావటానికి కావలసినటువంటి అన్ని సదుపాయాలు చేసిన తరువాత మంచిది 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 అని నిర్మించినటువంటి ఈ భవనంలోనికి ఇప్పుడు తాను ప్రవేశించాలి. కానీ ఆయన ఏం చేశాడు అనంటే, తన చేత్తో మట్టిని తీసుకుని మనిషిగా చేసి శుద్ధీకరించి తన జీవమును లేదా జీవవాయువును ఊదాడు. ఊదినప్పుడు ప్రాణప్రతిష్ఠ జరిగింది. ప్రాణప్రతిష్ఠ జరిగినటువంటి మనిషి ఇప్పుడు దేవుని స్వరూపము మరియు దేవుని పోలిక. దేవుని స్వరూపము, దేవుని పోలిక అయినటువంటి మనిషి భూమి ఆకాశములు అనే మందిరములో ఆయన ఉంచి ఈ మందిరమును నువ్వు ఎక్స్టెండ్ చెయ్యనన్నాడు. ఈ మందిరములో నేను ఏర్పరచినటువంటి కుశలత, నేను ఏర్పరచినటువంటి ఆర్డర్, క్రమము, ఆ క్రమమును ఫలింపచేయి, అభివృద్ధి చెందించు, విస్తరింపచేయి, భూమిని నిండించు, దానిని లోబర్చుకుని ఏలు అని చెప్పాడు. నాకు ప్రతినిధివి నీవు, నా మూర్తివి నీవు, నా ప్రతిబింబానివి నీవు, నా ఇమేజ్ నువ్వు అని దేవుడు చెప్పాడు. ఇది దేవుని భావజాలం. కానీ మనిషి, నేను ఇంతకుముందు మీకు చెప్పినట్లుగా కాదు, నా ఇమేజ్లో నేను కోరుకుంటున్నట్లు ఈ సృష్టిలో ఉన్న దానిని నేను శిల్పము రూపములో చెక్కి దానికి ప్రాణప్రతిష్ఠ చేస్తాను అని కోరుకున్నాడు. ది ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆఫ్ వాట్ గాడ్ డిడ్ ఈజ్ వాట్ మెన్ ఆర్ డూయింగ్. దేవుడు
ఆలయ నిర్మాణం చేసి నిన్ను ప్రాణప్రతిష్ఠ చేసి నిలబెడితే నువ్వు ఆయన ఏర్పరిచినటువంటి క్రమాన్ని విడిచిపెట్టి నో అని చెప్పి ఒక క్రొత్త మందిర నిర్మాణం చేసి అందులో సృష్టిలో భాగమైనటువంటి వాటికి ప్రాణం పోసే ప్రయత్నం చేస్తున్నావు. దేనికి? నన్ను ఏలు అని చెప్పటం కోసం. నువ్వు ఏలు అని ప్రభువు చెబితే నన్ను ఏలు అని నువ్వు ఈ సృష్టిని ఆహ్వానిస్తున్నావు. దాన్నే ఆవాహయామి అంటున్నావు. దానికి ఒక మంత్రం చదువుతున్నావు, ప్రాణం పోస్తున్నావు. ఈ లోక మర్యాద చొప్పున నడుచుకోవటం వల్ల వచ్చినటువంటి పర్యవసానం ఏమిటి అని అంటే, భవనం లేకపోతే దేవుని మందిరంలో ఉండాల్సినటువంటి మనిషి మెల్లిమెల్లిగా ఆ మందిరంలో ఉన్నటువంటి లేకపోతే ఆయన ఏర్పరిచినటువంటి సృష్టికి దాసుడయ్యాడు. సో మొదటి పాయింట్ నేను మీకు గుర్తు చేస్తున్నది ఏమిటి అని అంటే, వస్తాను అసలు పాయింట్కి. మొదటి పాయింట్ నేను మీకు గుర్తు చేస్తున్నది ఏమిటి అని అంటే,